రాజకీయాలు చేయడానికి రాలేదు. ఈరోజు పార్టీలతో సంబంధం లేకుండా నేను జనవరి 17వ తేదీన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానండి. వెంటనే పొంగనూరులో ఉన్న ఆర్టీసీ వెంటనే ప్రారంభిస్తాను. పొంగనూరు నియోజకవర్గంలో చదువుకోవడానికి ఈరోజు మంచి టాలెంట్ లేదు. 3,50,000 కంటే ఎక్కువ మంది జనాభా ఉన్నాయి పొంగనూరు నియోజకవర్గంలో. 140 నుండి 50 మంది వలసలుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అవకాశం లేక, ఇక్కడ ఉపాధి లేక, ఇక్కడ ఫ్యాక్టరీ లేక, వీటి అభివృద్ధికి ఏ నాయకుడు ఇప్పటి వరకు మాకు అవకాశం ఇస్తే వెంటనే మన ప్రాంతంలో కొత్తగా కంపెనీలు రావడానికి ఇక్కడున్న యువత ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకుని ఇక్కడే ఉద్యోగం చేసే అవకాశాలు కల్పించారు. పొంగనూరు నియోజకవర్గం మారుమేరు చింతపండు అభివృద్ధికి సంబంధించి చింతపండు వ్యాపారస్తులకు సంబంధించి ఇప్పటి వరకు ఏ నాయకుడు ఏ ప్రభుత్వంలో ఇప్పటి వరకు సాధన పట్టించుకునే లేదు. ఖచ్చితంగా వ్యాపారస్తులను ఆడుతున్నాను. ఇక్కడ ప్రభుత్వం తరఫున కోల్డ్ స్టోరేజ్ నిర్మించి మార్కెటింగ్ వ్యవస్థను మెరుగుపరిచేలా ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో ఆర్టీసీ ఫెసిలిటీ లేని పరిస్థితి. ఇంకా మేము రైల్వేలో ఈ గురించి కనీసం ఆలోచన కూడా చేయలేని పరిస్థితి. కానీ మీకందరికీ ఒక్క విషయం తెలియజేయాలి. భారత ప్రభుత్వం 1999లో రైల్వే శాఖ ఒక సర్వే చేసింది. కర్ణాటక రాష్ట్రం కేజీఎఫ్ నుండి 2 కిలోమీటర్ల వరకు రైల్వే లైన్ వేస్తే బాగుంటుంది, ఈ ప్రాంతంలో ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది, ఇక్కడ సౌకర్యం ఉంటుందని ఒక సర్వే చేస్తే ఆ రోజున్న ప్రజాప్రతినిధులు పార్టీలో నాయకులు ఏ ఒక్కరు దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చూసుకోలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ మార్గాన్ని ఈ ప్రపోజల్ని పూర్తిగా పక్కన పెట్టాయి. నాకు అవకాశం వస్తే వెంటనే కేంద్ర ప్రభుత్వంతో ఇక్కడ ఉన్న మిగిలిన ప్రజాప్రతినిధులతో కలిసి పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా నియోజకవర్గానికి రైల్వే లైన్ వచ్చే ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ నియోజకవర్గంలో ఎంతో మంది మహిళలు కనీసం పుట్టుపరిశ్రమలు లేకుండా మదనపల్లి కలమనేరు ప్రాంతానికి వెళ్ళి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మహిళా ఉపాధి కోసం కృషి చేశారు, ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి కృషి చేశారు, ఇక్కడ ఉన్న అన్ని సమస్యలు తీర్చడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఈరోజు ఈ 2 రోజులు ఎంతో మంది నాయకులు వచ్చారు, ఎంతో మంది పార్టీలు వచ్చారు. ప్రతి నాయకుడు ఇదే మాటలు చెప్తున్నారు, ప్రతి నాయకుడు హామీలు ఇస్తున్నారు. మా ఓట్లతో గెలిచిన తర్వాత మనం పట్టించుకోలేదని మీకు అందరికీ అనిపించచ్చు. నేను అలాంటి నాయకులు కాదు. నేను రాజకీయాల కోసం, పదవుల కోసం, వ్యాపారాల కోసం, కాంట్రాక్ట్ కోసం రాలేదు. నాకు 10 సంవత్సరాల అవకాశంగా నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు, నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి చెప్పుకునే నాయకులు కాదు. కుటుంబానికి 30 సంవత్సరాలు అవకాశం ఇచ్చి అన్ని రకాల పదవులు ఇచ్చినా నేను నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. అన్ని మాకు అవకాశం ఇవ్వండి, నాకు ఓట్లు వేయండి, మీ చుట్టూ లేకుండా ఓట్లు. నేను ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, నేనేదైతే పొంగనూరుకు సంబంధించిన
సంబంధించి పొంగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ లీగల్గా రాసిన ప్రమాణ పత్రాలు ఇస్తున్నారు. నేను ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నాను, ఏ అభివృద్ధి అయితే చేస్తానని చెప్తున్నాను, దీనికి సంబంధించి ప్రతి పాయింట్ నేను స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసిస్తున్నాను. నియోజకవర్గ ప్రజలు తీసుకునే అన్ని చర్యలకు పెట్టబడిన అన్ని చర్యలు కూడా నేను లిఖితపూర్వకంగా ఇస్తున్న ప్రమాణ పత్రం ఈరోజు ఒక్క అవకాశం ఇవ్వండి. ఇక్కడ మన నాయకుల కోసం, పార్టీల కోసం ఒక్క అవకాశం ఇవ్వండి. మన నియోజకవర్గాన్ని మార్చుకుందాం. మన భావి తరాలకి మంచి భవిష్యత్తు కోసం ఈరోజు మాట్లాడితే 5 సంవత్సరాలు ప్రజలలాగా కాకుండా ఓటర్లాగా చూసే నాయకులు, పార్టీలు కావాలా, ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను కావాలనేది మీరందరూ ఆలోచించుకుంటున్నారు. 2019 సంవత్సరం ఉన్నందుకు నియోజకవర్గానికి చేరుకోవాలి. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే మాట మనం చరిత్రలో చూశాము. 2019 అనే సంవత్సరం పునరానికి చేరుకోవాలి. దశ దిశ మార్చే అవకాశం ఈరోజు మనందరికీ ఉంది. ఒక్క అవకాశం ఇవ్వండి. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తుపై ఈ అమలు మనల్ని గెలిపించుకున్నాం. పుంగనూరు నియోజకవర్గాన్ని గెలుచుకున్నాం. మన భవిష్యత్తును మార్చుకున్నాం. మన పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇస్తాం. కాంట్రాక్ట్ కోసమే కాదు, పదవుల కోసం నాయకులు కావాలా, మన కుటుంబాల కోసం, మాటల కోసం ఓట్లేసే నాయకులు కావాలా, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఓటు కావాలా, మీరు ఆలోచించండి. అందరికీ మరొక్కసారి అడుగుతున్నాను, కోరుకుంటున్నాను. బాబు రాజు గుర్తుపై ఓటు వేసి మన పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తాం. మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తాం. 2019 నుండి పుంగనూరు చరిత్ర మార్చుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన నా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పెద్దలకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను మీ కుటుంబంలోకి సభ్యులుగా ఉంటాను. నేను ఇంట్లో ఉంటాను. నేను తిరుపతిలో ఉంటాను, బెంగళూరులో ఉంటాను, కొత్త నియోజకవర్గంలో ఉంటాను. నేను మీ మధ్య ఉంటాను. మీరు నన్ను కలవాలన్నా 5 నిమిషాలు, నేను మిమ్మల్ని కలవాలన్నా 5 నిమిషాలు. ఆలోచించండి. మీరు ఈ రోజు వేసే ఓటు పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి నాంది కలగాలి. మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి. మరొకసారి అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. గాజువాక జీవీఎంసీ కార్యాలయంలోని జోన్ 5లో పవన్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీగా తరలివచ్చారు.